స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రజలకు ఇచ్చినాం, ప్రజల మాట వింటున్నాం అన్న మాట మాట్లాడినారు. తెప్పియండి అది. అయితే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి ఇనుప కంచెలు తొలగించి మీరు ఏదైతే మేమన్నా ప్రగతి భవన్లో, మీరంటున్న ప్రజాభవన్లో ప్రజా దర్బార్, ప్రజల యొక్క సమస్యలను వింటాం, ప్రతిరోజు వింటామని చెప్పి బీరాలు పలికి ఏదైతే మీరు ప్రజా దర్బార్ మొదలు పెట్టిర్రో ఆ ప్రజా దర్బార్ జరిగింది కేవలం ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. తర్వాత ఒక 3-4 రోజులు మంత్రులు, ఆ తర్వాత కేవలం అధికారులు మాత్రమే ఉంటా ఉన్నారు. అది వారంకు 2 రోజులు. ఊర్ల నుండి పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి చలిలో బస్సులలో వచ్చి ఇక్కడ క్యూలలో నిలబడి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా మాట వింటారేమో, మా సమస్యలు తీరుతాయేమో ఆ ఆశతోటి వస్తే చివరికి మీరు ఇక్కడ ఆ ప్రజల బాధలు, వాళ్ళ విజ్ఞప్తులు తీసుకునే వాళ్ళు మళ్ళీ అధికారులే. మళ్ళీ ఆ విజ్ఞప్తులన్నీ కూడా ప్రజావాణికి లింకు చేస్తామన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే 4 రోజుల్లో మీరు సాధించింది ఇదేనా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లనే అదే ప్రజా దర్బార్ మీరు అనుకుంటున్న ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి ప్రజలను విజ్ఞప్తులు వింటున్నాము అని మీరు అంటున్నారో ఆ ప్రజా దర్బార్లో జరుగుతున్న విషయం మీ సాక్ష్యం మీరే చూడండి. కనీసం 1000-1500 మంది వస్తే హ్యాండిల్ చేయాలి కదా. కనీసం 1500 మందికి కనీసం మీరు రిజిస్టర్ తీసుకొని రాసుకోండి అంతే, ఏం లేదా. ఇక్కడ మనము కొత్త సీఎం వచ్చిండు, మహాత్మా ఆసుపత్రి అందరూ వచ్చారు, మా ఖాళీల సమస్యలు చెప్తున్నామని వచ్చినాం. అట్లనే ఇది మీరు ప్రజా దర్బారు పేరు మీద 4 రోజుల్లో సాధించినటువంటి ఘనత. అట్లనే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా, చాలా ఇంట్రెస్ట్ కదా. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇన్ని రోజులు, ఈ 4 రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు, డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.